బైబిల్ నుండి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వచ్చురు. చదవబడిన ఈ లేఖన భాగం కొరకు చిన్న ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, మహోన్నతుడవైన మా దేవ, సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పిల్లలమైన మేము మీ పాద సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని వినగోరే భాగ్యం మీరు మాకు ప్రసాదింపజేసిన దానిని బట్టి మిమ్మల్ని మేమెంతగానో స్తుతిస్తున్నాం. ఏ యోగ్యత అర్హత మాకు లేకపోయినా మమ్మను మీరు ప్రేమించారు. సర్వశక్తి సంపన్నుడమైన మిమ్మును మేము మనసారా తనివితీరా స్తుతించి మ్రొక్కి ఘనపరచి కొనియాడి మీకు రావలసిన ప్రభావ మహాత్యమును ఆపాదించగలుగునట్లు మమ్మను మీరు సిద్ధపరిచినందుకై స్తోత్రములు. మా ప్రియ ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో కొన్ని అమూల్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. గత వర్తమానంలో ఈ 16వ అధ్యాయంలో ఉన్న ముఖ్యాంశము గాని క్రీస్తు గాని భాగములు గాని మనం విన్నాం. అంతేకాదు ఉపోద్ఘాతమును గుర్చిన విషయాలు మనము తేటగా విన్నాం. ఈరోజు 1 నుంచి 4 వచనాల యొక్క ధ్యానాన్ని మనం విందాం. 1 నుంచి 4 వచనాలు చందా మరియు వస్తువులు కదా. చందా మరియు వస్తువులు. ఇక్కడ 1 ఇచ్చుట అనునది వాక్య ప్రకారము ఉండవలెను అన్నాడు. ఇచ్చుట అనేది వాక్య ప్రకారంగా ఉండవలసిన విషయం. నిజమే, ఈరోజు ఇచ్చుట అనేది వాక్య ప్రకారంగా లేదు. అది చాలా విచారకరమైన విషయం. గనుక అలాగు కాకుండా ఇచ్చుట వాక్య ప్రకారంగా ఉండాలి. సంఘములు వారపు మొదటి దినమున కూడుకునే దానిని మనము గమనించుట ముఖ్యం. వారపు మొదటి దినం అది ఆదివారం. అపోస్తలుల కార్యముల గ్రంథములో మనము 20వ అధ్యాయం 7వ వచనంలో మనము చదివితే వారపు మొదటి దినముల కానుకలు కూడా సమర్పించడం అలవాటుగా పెట్టుకొనుమని పౌలు కొరింథీ విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు. కానుకలు ఇచ్చే అలవాటు కూడా చేసుకోవాలి. ఎంతసేపు దేవుని దగ్గర నుండి మనం పొందడమే కాదు, దేవుని పేరట దేవుని సేవకు దేవుని సేవకులకు మనము ఇచ్చుట అనేది అలవాటు చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ సూచన కేవలం ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రత్యేకిస్తూ ఉన్న ఉద్దేశము నిమిత్తము అమలు జరపవలసిన సంగతిని కొందరు వాదిస్తారు. కానీ ఎలాగైనా ఇందులో క్రైస్తవ దాతృత్వము కొరకైన సామాన్య సూత్రములను చూడడం బహుమంచిది. సామాన్యమైన సూత్రాలని వాదించాలి.
ఆ, మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది వాదిస్తారు, ఎందుకు ఇవ్వాలి, ఇచ్చేదానిని వారు సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా, లేకపోతే మనం ఇస్తే వారు బాగుపడతారు, ఇలాగూ రకరకాల ఆలోచనలు చేసేవారు ఉన్నారు. ఇచ్చుట అనేది వ్యక్తిగతముగా ఉండాలి అనే సంగతిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మీలో ప్రతివాడు అన్నాడు. అందుకే మీలో ప్రతివాడు అనేక వ్యక్తిగతముగా ప్రభువు తనకు చేసిన దానికి కృతజ్ఞతగా, ప్రభు ఏదైతే తనకు చేశాడో దానిని బట్టి కృతజ్ఞతగా విశ్వాసి వ్యక్తిగతంగానే ప్రభువుకు ఖచ్చితమైన కానుక భాగాన్ని ఇవ్వాలని సూచిస్తుంది. మనం అనుకుంటాం, ఎవరివ్వాలి, ధనికులు ఇవ్వాలి, ఉద్యోగస్తులు ఇవ్వాలి అని. అయితే ప్రియులారా, వాక్యం ఏం చెప్తుంది? ధనికులు ఉద్యోగులు మాత్రమే గాక బహు పేద క్రైస్తవుడు కూడా కానుక ఇచ్చి తీరాలి. ఏదో తనకు కలిగినది సమర్పించవలసిన వాడై ఉన్నాడని అనుకోవాలి. మొత్తం అందరికీ సమానముగా ఉండకపోవచ్చును. అయితే దేవుని కానుకలిచ్చు హృదయమును, అలవాటును ప్రతివారు అభ్యాసము చేసుకొనవలెను. సహోదరులు, ప్రభు పిల్లలు కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలో ఉన్నప్పుడు వారి విషయములో మనము తోటి సహోదరులమని గ్రహించి వారికి సహాయపడాలి. ఎలాగంటే ఆనాడు చూడండి, దోర్కా, తబిత, లేడీ అనే ఒక భక్తురాలు, ఆమె పేరు శిష్యురాలని కూడా వ్రాయబడింది 9వ అధ్యాయం కదండి. ఆమె ఎంతెంత ఉపకారం చేసిందండి. తనకున్న స్థితిలోనే, తనకొచ్చిన వృత్తి దర్జీ, ఆమె దర్జీ అండి, బట్టలు కుట్టే ఆమె ఆ కుట్టిన బట్టలు తన తోటి వారికి, పేదలైన వారికి సహాయం చేస్తే వారు ఆమె చనిపోయినప్పుడు ఎంత బాగా చెప్పుకున్నారండి. ఆమె కొరకు చెప్పుకున్నారా లేదు? బ్రహ్మాండంగా చెప్పుకున్నారండి. మంచి సాక్ష్యం ఆమె కొరకు చెప్పుకోవడం జరిగింది. మరి ఈనాడు మీ కొరకు కూడా మంచి సాక్ష్యం చెప్పగలిగే అంత పరిస్థితి ఏమైనా ఉందంటారా? మంచి సాక్ష్యం చెప్పగలిగే స్థితిని మీరును కలిగి ఉండాలి అనేది చెప్పాడు. అవును, ఆనాటి విధవరాలు తనకున్న 2 కాసులను కానుక పెట్టులో వేయటం వలన తక్కిన వారి కంటే ఎక్కువ వేసిననే సాక్ష్యాన్ని పొందింది కదండి. తనకున్నవి 2 కాసులు, ఆ 2 కాసులను కూడా ఇచ్చి దేవుణ్ణి ఘనపరచింది. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 41 నుండి 44 వచనాలు మనము చదువుకున్నా అక్కడున్నటువంటి సత్యం మనకు అర్థమవుద్ది. నిజమే, ప్రభు పిల్లలమైన మనం మన జీవితంలో ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనము గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండాలి. అసలు ఏమీ లేని వారు మనలో ఎవరునూ లేరు. ఉన్నారా అండి? లేరు. కనుక ప్రభువుకు ఏ కొద్ది అయినా సమర్పించని వారు మనలో కనబడకూడదు. ఇచ్చుట మనందరి బాధ్యత అయి ఉన్నది. ఇచ్చుట అనేది మనందరి బాధ్యత. మనము 2 సంగతులు ఉన్నాం. ఇచ్చుట అనేది వాక్య ప్రకారంగా ఉండాలి. 2, ఇచ్చుట అనేది వ్యక్తిగతమైనదై ఉండాలి. వాళ్ళని ఆలోచించి వీళ్ళని ఆలోచించి కాదు, వ్యక్తిగతమై ఉండాలి. 3వది, ఇచ్చుట అనేది ఆదాయమునకు తగినట్లు ఉండాలి. ఇచ్చుట అనేది ఆదాయానికి తగినట్లుగా ఉండాలి. కొంతమంది ఇచ్చేది, ఇలా చెప్పనండి, 10 బస్తాలు పండినా 1 బస్తాని,
100 బస్తాలు పండినా ఒక బస్తానే. కరెక్టేనంటారా ఇది? 1000 రూపాయలు వచ్చిన వాళ్ళు 100 రూపాయలే, 10,000 వచ్చిన వాళ్ళు 100 రూపాయలే, 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు 100 రూపాయలే. అది కరెక్టేనా? వాక్య ప్రకారమేనా అండి? అది వాక్య ప్రకారమా కాదా? కాదని మనకు అర్థమైపోయింది. వాక్య ప్రకారం అయితే ఏం చేయాలి? 10 రూపాయల్లో రూపాయి, 100 రూపాయల్లో 10, 1000 రూపాయల్లో 100, 10,000లో 1000, 1,00,000 రూపాయల్లో 10,000 రూపాయలు ఇవ్వాలి. 10 రూపాయలు రూపాయి ఇస్తాం, 100 రూపాయల్లో 10 రూపాయలు ఇస్తాం. కానీ 10,000లో 1000 అంటే 1000. ఇక 1,00,000 రూపాయలు 10,000. మనం ఎంత తీసుకుంటున్నామనేది గుర్తురాదు కానీ మనం ఎంత ఇస్తున్నామనేది మాత్రం బుర్రలో తిరిగిపోతా ఉంటది. అందుకే అమ్మో ఇంత ఇచ్చేయాలా, ఇంత తీసుకున్నాను అని అనుకోం, ఇంత ఇచ్చేయాలా వాక్య ప్రకారంగా అని బాధపడుతూ ఉంటాం. దయచేసి అలాంటి ఆలోచన చేయకండి. దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అని అంటే ఆ ఇచ్చిన దానిలో దేవునికి ఇచ్చి దేవునిని ఘనపరచాలి. కనుక ఇచ్చుట అనేది ఆదాయానికి తగినట్లుగా ఉండాలి. పాత నిబంధన బోధ దశమాంశం అన్నింటిలో 10వ భాగం ఇవ్వాలని నిర్ణయ రీతిలో ఉంది గాని క్రొత్త నిబంధనలో ఉన్న సూత్రం ఏమిటంటే దేవుడు ఆశీర్వదించిన కొలది లేక వర్ధిల్లిన కొలది. పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వాలి, దశమాంశం ఇవ్వాలన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఆశీర్వదించిన కొలది లేక వర్ధిల్లిన కొలది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3, 4, 11 వచనాలు. అది కూడా ఎలాగివ్వాలి? ఇష్టపూర్వకంగా ఇవ్వవలెను అన్నాడు. ఇష్టపూర్వకంగా ఇవ్వాలి అంటే దశమాంశమును మించి దేవుని పేరట ఇవ్వాలి. ఎక్కడిస్తున్నారండి? ఎవరిస్తున్నారండి? వాక్య ప్రకారంగా ఇచ్చే దినాలలో కనబడుతున్నారా, కానవస్తున్నారా? ఆలోచన చేయాలి. ఈ సూత్రము స్పష్టంగా ఉంది. ఇది నేను చెప్పింది కాదు. లేఖనాలలో స్పష్టంగా దేవుడు భక్తుల ద్వారా వ్రాయించాడు. ఎందుకంటే ఆయన పని జరగాలి, ఆయనకు మహిమ రావాలి. దీని ప్రకారం ప్రతి ఒక్క విశ్వాసి తన పట్ల ప్రభువు చూపించిన మేలును తన మనస్సాక్షిని బట్టి నిర్ణయించుకొని దాని ప్రకారం కృతజ్ఞత గల హృదయాన్ని కానుక రూపములో వెల్లడి చేయాలి లేదా సమర్పించాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదండి, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని. తగిన దానికన్నా అంటే అర్థం ఏమిటి? తగిన దానికన్నా అంటే అర్థం ఏంటండి? దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దానిలో తగినంత దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఏం జరుగుద్ది? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి కలిగిన వారు అయిపోతారు. కానీ వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అన్నాడు. వెదజల్లితే అభివృద్ధి. మనం వెదజల్లడం నేర్చుకోవాలండి. ధారాళత అనేది మనం ఉండాలి. నిజమే, కొంచెముగా విత్తితే కొంచెము పంట, విస్తారముగా విత్తితే విస్తారమైన పంట. కొంచెములో నమ్మకంగా ఉన్నవానికి విస్తారమైన దానిలో కూడా అనుగ్రహింపచేస్తాడు అని బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో సంగతులు చూస్తాం. మనకు తెలుసు కదండి తలాంతుల విషయం. ఒకటిచ్చిన వాడు ఏం చేశాడు? రుమాలును కట్టి భూమిలో దాచాడు. 10 ఇచ్చినవాడు 10కి 10 సంపాదించాడు. అవును కదా? అందుకే ఆ ఒకటోడిని తిట్టి
అది తీసేసి కలిగిన వానికే ఇచ్చాడు. కొంతమంది ఎందుకు అభివృద్ధి పొందుతూ ఉంటారు అంటే, దేవునికి ఇచ్చే గుణమున్నది గనుక వారు అభివృద్ధి పొందుతూ ఉంటారు. మనకున్న కష్టాలను జ్ఞాపకం చేసుకోకండి, దేవుడు చేసిన గొప్ప కార్యాలను గుర్తుపెట్టుకోండి. దేవునికి ఎందుకు ఇవ్వాలో చెప్పాను మీకు ఒక్కసారి. చెప్పానా అండి? మళ్ళీ చెప్పనా? దేవునికి ఎందుకు ఇవ్వాలో మళ్ళీ చెప్పనా? 7 పాయింట్స్ చెప్పాను మీకు. దేవునికి ఎందుకు ఇవ్వాలి? మొట్టమొదట, దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహింపచేశాడు. అవునా? ఆయన కుమారుని ఇచ్చాడు. మన రక్షణ కొరకు ఆయన కుమారుని ఇచ్చాడు. రోమాపత్రికలో ఉంటుంది 8వ అధ్యాయంలో. మీరు రిఫరెన్స్లు రాసుకోండి తర్వాత. రెండవదిగా, పరిశుద్ధాత్మను మనకిచ్చాడండి ఈవిగా వరంగా మనకు సహాయం చేయడానికి. పరిశుద్ధాత్మను ఆయన మనకిచ్చాడు. మూడవదిగా, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకిచ్చాడండి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. నాలుగవదిగా, అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను దేవుడు మనకిచ్చాడు. అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. అవును, అమూల్యాలు అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఐదవదిగా, మన జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నింటినీ ఆయన అనుగ్రహిస్తున్నాడు. జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆరవదిగా ఏమిచ్చాడండి? ఆరవదిగా, జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన ప్రతి వరమును ఈవిని మనకు అనుగ్రహింపచేశాడు. శ్రేష్టమైన ప్రతి వరమును ఈవిని మనకు అనుగ్రహింపచేశాడు. ఏడవదిగా, ఆయన ఉండే పరలోక రాజ్యం, ఆ మహామహిమను మనకిచ్చాడండి. అవునా కాదా? ఆయన సింహాసనం మనకిచ్చాడు, పరలోకం మనకిచ్చాడు. ఏమండి, ఇన్నిచ్చినప్పుడు దేవుడిచ్చిన దానిలో సమస్తము మనకిచ్చాడని చెప్పాలి. ఎందుకంటే సంపూర్ణంగా 7 విషయాలు. ఇన్నిచ్చిన దేవునికి ఎన్నిస్తే ఆయన రుణం తీర్చుకుంటాం? చెప్పండి. ఇన్నిచ్చిన దేవునికి ఏమిస్తే రుణం తీర్చుకుంటాం? ఏమిస్తే రుణం తీరుద్ది? రాసుకున్నారా ఈ 7 పాయింట్స్? ఏమండి, రాసుకున్నారా? ఓ, ఇన్నిచ్చిన దేవునికి ఏమి ఇవ్వాలి? మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి బ్రదర్ ప్లీజ్. అయ్యో బాబు. ఒకటి, తన కుమారుని ఇచ్చాడమ్మా, సొంత కుమారుని ఇచ్చాడు. 2, పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇవి మర్చిపోకూడదు జీవితంలో ఎప్పుడు కూడా. అందుకే నేను అవి రాసుకోకపోయినా నా మనసులో ఉన్నాయి కాబట్టి ఇవి చెప్తా ఉన్నా. పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరలోక సంబంధమైన, మూడవది, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎఫెసీ పత్రిక కదా. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. మాత్రమే కాదు, ప్రభువు మనకేమిచ్చాడు? అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు ఇచ్చాడు. అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు ఇచ్చాడు. ఐదవదిగా జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ ఇచ్చాడు. జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ ఇచ్చాడు. ఆరవదిగా, జ్యోతిర్మయుడగు దేవుడు శ్రేష్టమైన ప్రతి ఈవిని వరమును ఇచ్చాడు. యాకోబు పత్రికలో ఉంటుంది. శ్రేష్టమైన ప్రతి ఈవిని వరమును ఆయన మనకిచ్చాడు.
ఏడవదిగా పరలోక సంబంధమైన దేశమును ఆయన మహిమను మనకిచ్చాడు. ఏమండి, ఇన్నిస్తే మనం ఏమిస్తున్నాం అసలు? ఏమైనా ఇచ్చామా? ఏమైనా ఇస్తున్నామా? ఎంత ఇస్తే మన రుణం తీరుద్ది చెప్పండి? ఇంత చేసిన దేవునికి ఏం చేస్తే రుణం తీరుద్ది మీరు చెప్పండి? అన్నగారి అన్నిటికన్నా ముందు జీవమును ఊపిరిని దయచేస్తున్నవాడు. ముఖ్యమైనది ఏంటంటే అందరికి జీవమును ఊపిరిని దయచేస్తున్నటువంటి వాడు. గొప్ప సత్యం చెప్పాడు ఈయన. అది అందరికీ ఇచ్చింది, కానీ నమ్మిన వారు కృతజ్ఞత ఎందుకు చెప్పాలనేది ఈ భావాలు బాబు. అది నమ్మినోళ్ళకి నమ్మనోళ్ళకి కూడా ఉంది. అది అర్థమైందా? అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో నమ్మినా నమ్మకపోయినా ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేశాడు. అది లెక్కలోకి తీసుకోకూడదు. అది ఇచ్చాడు కనుకే, విశేషంగా నమ్మిన వారి పట్ల ఇలా ఇచ్చాడు కనుక ఇది మనం ఇవ్వాలి సార్. అర్థమైందా అండి మిగతా వారికి? గాలి అర్థమైంది అన్నగారు. ఆ, సరేలే. గాలి అందరికీ ఇచ్చాడు, వర్షం అందరికీ ఇచ్చాడు, ఋతువులు అందరికీ ఇచ్చాడు, పంట అందరికీ ఇచ్చాడు. నమ్మినా నమ్మకపోయినా, కృతజ్ఞత కలిగి ఉన్నా లేకపోయినా, కానీ మనము దేవుని పిల్లలుగా కృతజ్ఞత ఎందుకు కలిగి, అది కదా మనము దేవునికి ఎందుకు ఇవ్వాలి, ఇచ్చుట మనం ఎందుకు ఇవ్వాలి అనడానికి ఈ కారణాలు. ఆ కారణాన్ని తీసుకోకూడదు, లేకపోతే నేనే చెప్పేవాడిని. అది అందరికీ జీవాన్ని ఊపిరి అందరికీ ఇచ్చాడు. ఓకే, మనం ఎందుకు స్పెషల్గా కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి దేవునికి? అసలు మనం దేవుని పేరట ఎందుకు ఇవ్వాలి? మరి అందరికీ జీవాన్ని ఊపిరిని వాళ్ళు ఇస్తున్నారా ఏమన్నా? అది కాదు, అది లెక్కలోకి తీసుకోవద్దు. వాళ్ళు తీసుకున్నా నాకు ఏమి ఇబ్బంది ఏమీ లేదు, అది మీ ఇష్టం. అసలు మనం ఇలా బ్రతుకుతున్నామంటే అది దేవుని దయ, దేవుని కృప. కుమారుని ఇచ్చాడంటే ఉచితంగా రక్షణ ఇచ్చాడని అర్థం. పరిశుద్ధాత్మని ఇచ్చాడంటే ప్రార్థనలో కానీ మిగిలిన విషయాల్లో కానీ సహాయం చేస్తున్నాడని అర్థం. వాగ్దానాలు ఇచ్చాడంటే దురాశను, లోకంలో ఉన్న దురాశను తప్పించుకుని దేవ స్వభావంలో పాలివారం అవటానికి ఇచ్చాడని అర్థం. జీవానికి భక్తికి కావలసినవన్నీ ఇచ్చాడంటే ఇందాక ఆయన చెప్పింది కూడా ఇందులోకి రావచ్చు. పేతురు భక్తుడు తేటగా చెప్పాడు ఈ విషయాన్ని. బ్రదర్స్, సిస్టర్స్, ఓకేనా? ఇప్పుడు క్లియరా? నమ్మిన దేవుని పిల్లలు ఎందుకు ఇవ్వాలి? ఇస్తున్నారు అసలు? బాగా గట్టిగా చెప్పాలనిపిస్తుంది నాకైతే. అసలు ఇస్తున్నారా? ఏమో, ఎక్కడిస్తున్నారు, ఏమిస్తున్నారు? హోటల్లో తిని బిల్లు ఇంకొక చోట కట్టకండి. ఎక్కడ తింటున్నారో అక్కడే బిల్లు కట్టాలి, అంతేనా అండి? మరి మీకేం అర్థమైందో నాకేం అర్థం కాలేదు. మీటింగ్ అయిన తర్వాత చెప్తారులేండి మన సహోదరులు దీనికి అర్థం. ఓకేనా? కాబట్టి ప్రభు పిల్లలమైన మనం దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, వర్ధిల్లిన కొలది ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా, ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇవ్వాలి. అసలు ప్రభు మన పట్ల చూపించిన ఆ ప్రేమ ఉందే, ఆ మేలుందే, దానిని బట్టి మన మనస్సాక్షి ఉంది కదా, మన మనస్సాక్షిని బట్టి దేవునికి ఇవ్వాలి.
ఏ విశ్వాసైనా చట్టబద్ధమైన బంధనము లేదు, బలవంతము కాదు, సణుగుతో కాదు, బలవంతము కాదు, సణుగుతో కాదు. ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే, సిద్ధమైన మనసు కలిగి ఉంటే ప్రియులారా, కలిగిన కొలది ఇచ్చినది ప్రీతికరమవుద్ది. సిద్ధమైన మనసు ఉండాలి. ఇక ఆ సిద్ధమైన మనసు లేకపోతే ఏమండి, రాతిని ఎంత కొట్టినా చిన్న ముక్క కూడా పగలదు. అవును కదండి. అదే తేనె పట్టును పిండే కొద్దీ ఏమవుద్ది, తేనెను విస్తారంగా ఇస్తుంది. పిండే కొద్దీ తేనె, రాతిని ఎంత కొట్టినా ముక్క కూడా ఓడదు. ఎన్ని ప్రసంగాలు విన్నా కొందరికి రాతి లాంటి హృదయం, కొంతమందికి ఇలా చెప్పగానే తేనె పట్టులాగా చక్కగా మాధుర్యమైనటువంటి మాధుర్యమైనటువంటి ధారాళత కలిగిన వారుగా ఉంటారు. ఇంతకి మీరెవరు? నేనైతే కోరుకునేది ఏంటంటే మీరందరూ తేనె పట్టులాగుండాలా, తేనె పట్టులాగుండాలా. తేనె పట్టు ఎంత గట్టిగా పిండితే అంత గట్టిగా ఇచ్చుద్దండి, అవునా కాదా? తేనె పట్టులాగా. నిజంగా ప్రతి విశ్వాసి ఆ విధమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనములో, ఇష్టకరముగా కలిగిన కొలది ఇచ్చినది ప్రీతికరమవును. అలాగిస్తేనే ప్రభు మన కానుకను అంగీకరిస్తాడు. అలా ఇస్తేనే మన కానుకను అంగీకరిస్తాడు. ఒక పాట ఉంది కదండి, కానుకల పాత్ర కరమును తాకంగాని. ఆ పాట వచ్చండి మీకు? బలవంతము లేదు, సణుగులతో వలదు. బలవంతము లేదు, సణుగులతో వలదు. మరి ఎలాగివ్వాలి? అననీయ సప్పీరాల వలె కాక బర్నబాను బోలి ఇచ్చేదవా, నీవిచ్చేదవా అని ఉంటుంది. అననీయ సప్పీరాల్లాగొద్దు, ఇవ్వద్దు. అననీయ సప్పీరాల్లాగా ఇవ్వద్దు. బలవంతము లేదు, సణుగులతో వలదు. మరి ఎలాగివ్వాలి? హృదయములో నిశ్చయించుకున్న దానిని బట్టి దేవునికి ఇచ్చుట అనేది చాలా ఉత్తమమైనటువంటి కార్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన ఇట్టి వాస్తవిక సత్యాలు తేటగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి? ప్రతి ఒక్కరూ దేవునికి ధారాళత కలిగి ఇచ్చేవారుగా ఉండాలి. మరి అలాగిచ్చే మంచి మనసు మీలో ఎంతమందికి ఉంది? భారతదేశంలో సువార్త బాగుగా వ్యాపించి అనేకులు క్రైస్తవులుగా మారాలి అనంటే మనము ఈ సత్యాన్ని అనుసరించాలి. ఈ సత్యాన్ని మనం అనుసరించాలి, అవలంబించాలి. లేఖనం ప్రతి ఒక్క విశ్వాసికి ఉండవలసిన వైఖరిని స్పష్టము చేస్తూ ఉంది. అందులో ఇతరుల మాదిరి, ఇతరుల మాదిరి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ఇతరుల మాదిరి. ఈ మాదిరిని జాగ్రత్తగా తలపోయాలి. పౌలు ఆజ్ఞాపూర్వకంగా చెప్పకపోయినప్పటికీ 8వ వచనం ఎంతమంది ఆలోచించి ఆ తర్వాత మనపూర్వకమైన ప్రేమను రుజువుపరిచే రీతిని ఇయ్యాలి అని అంటున్నాడు. బి
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వైఖరి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వైఖరి. 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8:9. సి, మీకున్న సమృద్ధిని బట్టి ఇయ్యవలెను. మీకున్న సమృద్ధిని బట్టి ఇయ్యవలెను. 2 కొరింథీ 8:14. 2 కొరింథీ 8:14. డి, దేవుని వాగ్దానములు ఆయన మన అవసరములు తీర్చే విధానములోని సూత్రములు. దేవుని వాగ్దానములు ఆయన మన అవసరములను తీర్చే విధానములోని సూత్రాలు. 2 కొరింథీ 9:6-11. 2 కొరింథీ 9:6-11. డిఈ, చెప్పనశక్యమైన దేవుని వరమునకు ప్రతిగా కృతజ్ఞత. చెప్పనశక్యమైన దేవుని వరమునకు ప్రతిగా కృతజ్ఞత. 2 కొరింథీ 9:15. 9:15. రైట్. ఈ 5 విషయాల ప్రకారంగా ఇవ్వాలి. మనం విన్నాం కదండి. 1, ఇచ్చుట అనేది వాక్య ప్రకారంగా ఉండాలి. 2, ఇచ్చుట అనేది వ్యక్తిగతమైనదై ఉండాలి. 3, ఇచ్చుట అనేది ఆదాయమునకు తగినట్లుగా ఉండాలి. ఇప్పుడు 4వది రాసుకోండి. 4 వరుస గుర్తుందా అండి? నేను ఎక్కడ తప్పిపోలేదు అనుకుంటున్నా. అన్న బి ఒకసారి చెప్పండి. బి, ఈ చెప్పనశక్యమైన దేవుని వరమునకు ప్రతిగా. బి అన్న సెకండ్ బి. బి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వైఖరి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వైఖరి. 2 కొరింథీ 8:9. రైట్. ఒకవేళ మీరేమైనా రాయలేకపోతే మీటింగ్ అయిన తర్వాత అడగండి. బాబు, చెప్పనశక్యమైన దేవుని వరమునకు ప్రతిగా కృతజ్ఞత. రైట్. ఇక 4వది, ఇచ్చుట అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఉండవలెను. ఇచ్చుట అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి. ఒక పద్ధతి ప్రకారంగా మనము ఇవ్వాలి అనే విషయాన్ని చెప్తా వస్తున్నాడు. పద్ధతి ప్రకారంగా ఇవ్వాలి, నిబద్ధత ప్రకారంగా ఇవ్వాలి. పద్ధతి లేకుండా మనము కాదు, పద్ధతి ప్రకారంగా. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం అన్నాడు. ఆ ప్రతి ఆదివారం అనే సంగతిని గురించిన విషయాన్ని తర్వాత వర్తమానంలో విందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘననామానికి స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపచేసి మీ నామమునకే మహిమ, మీ నామమునకే ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరూ దాతృత్వము కలిగి, ధారాళత కలిగి, ఔదార్యము కలిగి, ఉదార స్వభావము కలిగి, ఉపకార ధర్మమును మేలును చేయ మరచిపోని వారుగా మా ప్రభువా సంతోషముతో, ఉత్సాహముతో, కలిమి కొలది మనపూర్వకంగా మనస్సాక్షిని బట్టి సిద్ధపరచుకొని మీకు ఆనంద సంతోషముతో ఇచ్చేవారిగా మా ప్రియులందరినీ సిద్ధపరచండి. మా ప్రభువా, ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా
మా ప్రభువా, మీకు మహిమకరంగా ఇచ్చుటకు ప్రతి ఆత్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరు ధారాళంగా దేవుని పేరట ఇచ్చి దేవుని ఘనపరచండి.